నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉపాధి కల్పన మా బ్రాండ్, గొడ్డలి జగన్ బ్రాండ్. కడప జిల్లా పర్యటనలో ఐటీ మంత్రి నారా లోకేష్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో పారిశుద్ధ్యం మెరుగు, జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి. అభివృద్ధి పనులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాలుష్య తనిఖీలో బాధితులను భాగస్వాములుగా చేయాలి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్తిబాబు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ ఎజెండా అని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కడప జిల్లా టీకోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తో కలిసి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా గొట్టిపాటి కృషి చేస్తున్నారని తెలిపారు. 11 నెలల్లో ప్రాజెక్టు సాధించడం వెనుక రైతుల త్యాగం ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మల మడుగు వైపు చూస్తోంది. ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి కల్పన చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమన్నారు. ఉపాధి కల్పన మా బ్రాండు అని, గొడ్డలి జగన్ బ్రాండు అని విమర్శించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను నిర్మిస్తున్నామని వివరించారు. తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ కంపెనీలు వస్తున్నాయి. గత పాలకులు కంపెనీలను తరిమేశారు. మీరు ఎలాంటి భరోసా ఇస్తారని ప్రశ్నించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. విధ్వంసం చేయడం నిమిషం పని అని, నిర్మించడం ఎంతో కష్టమని లోకేష్ అన్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున సోలార్ పరిశ్రమలు వస్తే స్థానికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జమ్మలమడుగు జోషే వేరు. నేను బయట చూసా, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు వచ్చారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఇవాళ ఐస్ పాలసీ అని చెప్పి మన ప్రభుత్వం అధికారంలో రాగానే తీసుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత మొదట కంపెనీ ఇవాళ మనం 11 నెలల్లో ఇనాగ్రేట్ చేస్తున్నాము. దానికి ఆ కంపెనీ ప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కంపెనీ ఇక్కడ ఇవాళ ప్రారంభించడమే కాకుండా దాదాపు ఇక్కడ ఐటీఐ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ, మిగతా చిన్న 10వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కంపెనీ పెట్టిన తర్వాత దాదాపు 2,500 నుంచి 3,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రైతాంగానికి అందరూ కూడా 31,000 రూపాయలు కౌలు ఇస్తా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% పెంచాలి. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ 600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్లాంట్ వస్తే దాదాపు 1000 నుంచి 1,500 మంది పైన చీలకు అందరికి కూడా వివిధ రకాల్లో ఉపయోగపడాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకని వాళ్ళ మొదటి ప్లాంట్ ఇవాళ శంకుస్థాపన ప్రారంభిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పటిదాకా మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మేమందరం కూడా గుజరాత్ వెళ్ళాం ప్రధానమంత్రి గారి మీటింగ్లో. ప్రధానమంత్రి గారు 2029 కల్లా 500 గిగావాట్లు రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ కానీ లక్ష్యంగా మనం పనిచేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట నేటి నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనం కళా కేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బందితో జెండా ఊపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లపై ఉన్న చెత్తను చీపురు పట్టి శుభ్రం చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించేలా వాల్ పెయింటింగ్స్ చేపట్టారు. అనంతరం కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్ఫూర్తితో జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ డ్రైవ్ను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రాహుల్ మీనా మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం సుందరీకరణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నామన్నారు. ఇది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని నగర వ్యాప్తంగా ప్రతి వీధి ప్రతి వార్డు పరిశుభ్రంగా మారేంత వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ఏసీ పివి రామలింగేశ్వర్, డీసీ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వి వినూత్న, మేనేజర్ అబ్దుల్ మాలిక్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఏంటంటే ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త కలిపి ఇస్తున్నారు. దాన్ని మనం విడగొట్టి ఇచ్చేటట్టుగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 4 వీక్స్ ప్రణాళికలో ఫస్ట్ ఈ వారం అంతా కూడా మనము ఎల్లో స్పాట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వారం మేజర్గా డ్రైన్ డీసిలిటేషన్, తర్వాత థర్డ్ వీక్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఎక్కువ చెత్త జనరేట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్స్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వీక్లో మనకి మిగిలిపోయిన ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైనా సరే యూటిలైజేషన్లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోనే యూటిలైజ్ చేయకపోవడం అలాంటివి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ముఖ్యంగా మనకి రాత్రి అంతా కూడా కొంత హోమ్లెస్ పీపుల్ కానీ ఇదంతా ఇక్కడ ఉండడము, బయట మనకి తినడము, ఇక్కడే కూడా చెత్త వేసేయడం, అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా వాడకం సరిగ్గా లేని ఏరియా కాబట్టి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఉన్నాయి అదే ఐడెంటిఫై చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ షూర్ దట్ రోడ్ స్వీపింగ్ కంప్లీట్ చేస్తాము ఫస్ట్ ఇనిషియలీ. ఆ తర్వాత వాల్స్కు కూడా పెయింటింగ్ చేస్తాము. సో దట్ అదే బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేస్తాము. సిమిలర్గా ఈ తర్వాత మనము అన్ని ప్లేసెస్లో పబ్లిక్ టాయిలెట్స్ అపాయింట్ చేస్తాము. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అది కూడా మొబైల్ టాయిలెట్స్ అన్ని ప్లేసెస్లో అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మొబైల్లో వస్తుంది. సో ఆ లొకేషన్స్ కూడా క్లియర్గా అందరికీ అవగాహన పెడతాము. దీస్ ప్లేసెస్లో ఆల్రెడీ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. సో దే షుడ్ యూజ్ దట్. ఆల్రెడీ గవర్నమెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి అదే యూజ్ చేయాలి. ఓపెన్ యూరినేషన్ కంపల్సరీ 100% హెస్ టు బి స్టాప్. దాంట్లో పెనాల్టీ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. అది కూడా పబ్లిక్లో అవగాహన పెడతాము. సెకండ్ పాయింట్, ఇలాగా వీక్ వైజ్ మనము వేరే వీక్లో అందరికీ ఇన్వాల్వ్ చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, ఈ రోజు కూడా చాలామంది ఎన్జిఓస్ ఇక్కడ వచ్చారు. సో ఇనిషియల్లీ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 100% హోలిస్టిక్గా మనం అప్రోచ్ అవుతాము. ఈ తర్వాత అనదర్ వీక్ విల్ బి టేకెన్ అప్ ఫర్ ద రెసిడెన్షియల్ కమర్షియల్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా మనము కవర్ చేస్తాము. సిమిలర్గా ఈ బ్యూటిఫికేషన్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకువెళ్తాము. క్లీన్ చేసిన తర్వాత అది బ్యూటిఫికేషన్ మనం ఫోకస్ పెడతాం. ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా అవగాహన వస్తుంది. దే విల్ ఆల్సో. కూటమి ప్రభుత్వం నగర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక గౌతమి గ్రంథాలయం వద్ద సుమారు 8 లక్షల వ్యయంతో నిర్మించే నూతన బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నగరంలోని మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. గౌతమి గ్రంథాలయం చుట్టుపక్కల నివసించే ప్రజలు, విద్యార్థులు, పుస్తక ప్రేమికులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్టు వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విద్యార్థుల రాకపోకలు అధికంగా ఉండడంతో పాటు సమీపంలో ఆసుపత్రి కూడా ఉండడం వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీటీ లేయర్ను పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన పనులకే మా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది, రాజకీయ ప్రదర్శనలకు కాదు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధే మా లక్ష్యం అన్నారు. కాబట్టి ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఒక రోజులో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి కూడా తెలియచేయడం, అధికారులు కూడా అదే విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో కూడా ఉండడం కూడా జరిగింది. నేను పదే చెప్తా ఉంటాను, చేసే ప్రతి కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వంలో ఏది ప్రజలకు అవసరమో అదే చేస్తున్నాం.
మీరు ఇదే వార్డు 33వ వార్డు ఎదుర్కొంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆనుకొని ఉన్న 35వ వార్డు. మొన్ననే ఇక్కడే ఉన్నారు ఆయన, ఏదైనా కరగాని వేణువు గారు. 50 లక్షలతోటి 15 సంవత్సరాలుగా ఉండిపోయిన రోడ్ కమ్ డ్రైన్స్ పనులు పూర్తి చేశాం. అలాగే తుమ్మలవ అమ్మట 5 వీధులు ఆనుకొని ఏదైతే మేజర్ డ్రైన్స్ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొదలుకొని అటు సైడ్ బాబా గుడి వరకు ఇరువైపులా మేజర్ డ్రైన్స్ 80 లక్షలకి, అది కూడా శాంక్షన్ చేయించున్నాం. ఇవన్నీ కూడా సంవత్సరాలుగా తుమ్మలవకి కలిగిన కష్టాలు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. ఇన్ఛార్జికి పేరుకి మీటింగులు పెడితే మహిళలందరినీ తరలించడానికే ఇన్ఛార్జీలు. అక్కడ ప్రజలకు అవసరాలు తీర్చడానికి ఆనాడున్న వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరు పనిచేయాలి. ఈరోజు మా వారు ఏది ప్రజలకు కావాలో చేయిస్తున్నారు, పూర్తి చేస్తున్నాం. పుష్కరాల లోపు ప్రతి వార్డులో కూడా అవసరమైనవి అన్నీ కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంగా మారిపోయిందని, అందుకే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వాములను చేస్తే తనిఖీలు పారదర్శకంగా సాగుతాయి, బాధితులకు న్యాయం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలు పాటించకుండా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. పరిశ్రమలు నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలి. పీసీబీ కేవలం నివేదికలకు పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనల్ని పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు శనివారం స్థానిక 3వ డివిజన్లో రహదారులు, డ్రైన్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని, వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామాల పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. శుభ్రమైన రోడ్లు, శుభ్రమైన డ్రైన్లు, పరిశుభ్రమైన పరిసరాలు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈరోజు ఆపరేషన్ క్లీన్షిప్ కార్యక్రమం మీద అంటే ఒకే రాష్ట్రం మొత్తం అన్ని దిక్కుల్లో కూడా పరిశుభ్రత భాగంగా మొత్తం సిటీలో కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కుల్లో కూడా మన ఈ శానిటేషన్ సిబ్బందితోటి అలాగే మా సచివాలయం స్టాఫ్తో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దిక్కులని ఇక్కడ స్థానికంగా నేను 3వ వార్డులో మొత్తం అన్ని దిక్కులను సుబ్బారావుపేట, రాజేంద్ర, నీరునగర్ అన్ని ఏరియాల్లో కూడా ఉదయం 6 నుంచి కూడా ఈరోజు ఈ పరిశుభ్రత భాగంగా రోడ్లు తొట్టడం జరిగింది. అందరితో మన సచివాలయం స్టాఫ్ తోటి అలాగే మున్సిపల్ స్టాఫ్తో అందరితో కూడా కలిపి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే జనాన్ని కూడా మమేకం చేసి ఒక మున్సిపల్ స్టాఫ్తో కూడా అందరినీ కూడా నాయకుల్ని కూడా కలిపి ఈ రకంగా చేయడం, ప్రత్యేకించి రాజమండ్రిలో ఎప్పుడూ కూడా శుభ్రత మీద ఎప్పుడు కూడా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రకంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమాలు చేయడం వలన ఇంకా ముందు ఇంకా
మంచి ఇదిగా ఉంటుందని చెప్పి, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందో దాని ఎమ్మటనే ఉదయం 6 నుంచి కూడా అన్ని దిక్కుల్లో కూడా కూటమి నాయకులతో పాటు కమిషనర్ గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ అందరూ కూడా ఉదయం 6 నుంచి అన్ని దిక్కుల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఉదయం పొద్దున్న 6 గంటలకే ఉద్యోగస్తులందరూ కూడా 5:30కి ఇక్కడికి వచ్చి ఏదైతే ప్రభుత్వం పిలిపించిందో ఆ పిలుపుకు అనుకూలంగా సచివాలయం సెక్రటరీలు కానీ, అలాగే ఏఈలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఏఈలు కానీ, అలాగే కింద మేస్త్రులు కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పొద్దున్న 5:30కు వచ్చి ఇలా జరగడానికి విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో అమృతోత్సవం పేరిట స్థానిక గోదావరి కట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరుగుతున్న సంగీత మహోత్సవాల్లో బెంగళూరుకి చెందిన విద్వాన్ ఎంబి హరిహరన్, విద్వాన్ ఎస్ అశోక్ గాత్ర యుగలం జరిగింది. ముత్తుస్వామి దీక్షితార్ రచించిన మహాలక్ష్మి కీర్తన, శ్రీ త్యాగరాజస్వామి వారు రచించిన రామానన్ను బ్రోవర, ప్రసిద్ధ వాగ్గేయకారులు కైవార శ్రీయోగి నారాయణ రాసిన రాముని భజన సేయవే మనస భక్తి గీతం, అన్నమాచార్య రచించిన భావములోన బాహ్యమనందును వంటి కృతులు, కీర్తనలు, స్తోత్రాలు ఆలపించి సంగీత ప్రియులను ఓలలాడించారు. ఎంఎస్ఎన్ మూర్తి వయోలిన్పై, వంకాయల వెంకటరమణమూర్తి మృదంగంపై, హరిబాబు ఘట్టంపై సహకరించి యుగల కచేరిని రక్తి కట్టించారు. వాడ్రేవు వెంకటరమణారావు, సిఎస్ వెంకట్రావు, జోషుల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, విశ్వనాథం భాస్కర్రాం, వి కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది. పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఖచ్చితమైన సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి ఏఎంఆర్ లైనాక్ అనే అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టామని సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్టులు క్లినికట్ డైరెక్టర్ డాక్టర్ దేవ్ నారాయణ దత్తా వివరించారు. స్థానిక విఎల్పురం మోడల్ కాలనీలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో
డాక్టర్ దేవనారాయణ దత్తా మాట్లాడుతూ సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు చాలా టెన్షన్ ఉంటుందని, రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు సాధారణంగా ఉంటాయన్నారు. అలాంటి భయాలను తగ్గించి మరింత ఖచ్చితత్వంతో ప్రోస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, యూట్రస్, సర్విక్స్, బ్లాడర్, లంగ్, ప్యాంక్రియాస్, బ్రెయిన్ ట్యూమర్లు వంటి కష్టమైన క్యాన్సర్లను నిర్ధారించేందుకు ఎంఆర్ లైనాక్ యంత్రం బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇందులో 2 సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయని, ఎంఆర్ఐ స్కాన్, లీనియర్ యాక్సిలేటర్లు ఒకే యంత్రంలో పనిచేస్తాయని, ప్రతిరోజు ట్రీట్మెంట్ ప్రారంభం కాకముందే రోగికి ఆటోమేటిక్గా ఎంఆర్ఐ స్కాన్ జరుగుతుందని, దాంతో ఆ రోజు ట్యూమర్స్ ఆకారం, సైజు, స్థానం వంటి వివరాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సీనియర్ డీజీఎం వినోద్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ ఎస్వి రామకృష్ణ, వి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి ఇవాళ మనతో పాటు డాక్టర్ దేవనారాయణ దత్తా అని ఉన్నారు. ఆయన కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఫర్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ. ఈరోజు అందరితో షేర్ చేసుకోవడం ఏమంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ రేడియేషన్ ఆంకాలజీ. మన ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ జంటి రాష్ట్రాల్లో సో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఎంఆర్ లినాక్ విత్ ఆల్ ద అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ అనగానే చాలా వరకు భయాలు ఉంటాయి, భయాందోళనలు, అవన్నీ ఇప్పుడు కాన్ఫిడెంట్గా మనం ఎదుర్కోగలం అనే దానికి ఒక ఉదాహరణ. అన్ని రకాల అడ్వాన్స్ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయని ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ రేడియేషన్ ఆంకాలజీ అంటే వికిరణ శాస్త్రాలు అంటారు, సో ఈ రేడియేషన్ థెరపీ అంటారు. సో దాని గురించి ఇప్పుడు డాక్టర్ దేవనారాయణ దత్తా గారు మనతో పాటు షేర్ చేసుకుంటారు. Now, when we talk about radiation therapy, it is already CT scan based. This is the first time something is called MRI based. So in MRI, as you can see the lesions properly, we can treat it appropriately. So it becomes more advanced. It is a very complex kind of machine, but for patients, it is one of the best machine that is possible for treating many tumors in the brain, in prostate cancer, then liver tumors, then pancreatic cancers, head and neck cancers. MR Linac is one of the best kind of treatment. This is the first time in India, Yashoda Hospital High-Tech City has got this machine, and we have last few years we are treating this machine, and now we have enough experience and our work. We have treated so many patients, and we can tell that MR Linac is one of the most advanced kind of machine for radiotherapy. For in MR Linac, what is done is that everyday planning, everyday treatment. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగళ్ల మండలాలకు చెందిన ప్రజల నుంచి అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 77 మంది వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారని పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 77 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్త అర్జీలతో పాటు గతంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఇచ్చిన వినతులు కూడా వచ్చాయని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలోనే పరిష్కారం కావాల్సిన సమస్యల కోసం ప్రజలు నేరుగా కలెక్టరేట్కు రావడం జరుగుతోందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలు గుర్తిస్తే 100% వరకు అర్జీల పరిష్కారానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తహసీల్దార్లు డి దుర్గాప్రసాద్, లక్ష్మీ లావణ్య, ఎం మేరికమ్మ, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేజర్గా కొవ్వూరు, తాళ్లపూడి అండ్ చాగళ్ళు మండలాల అర్జీలను మనం స్వీకరించడం జరిగింది. ఇందులో కొంతమంది ఇంతకుముందు మనకి కలెక్టరేట్కి వచ్చారు, కొంతమంది ఫస్ట్ టైం ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం పెట్టుకున్న దాంట్లో కొంతమంది డైరెక్ట్గా విఆర్ఓ దగ్గర మాట్లాడి ఎంఆర్ఓస్ని కలవకుండా ఇక్కడికి వస్తూ ఉన్నారు, లేదా విఆర్ఓస్తో మాట్లాడి డైరెక్ట్గా కలెక్టరేట్కి వస్తూ ఉన్నారు. మధ్యలో తహసీల్దార్ గారు, మధ్యలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, ఈ వ్యవస్థలన్నీ కూడా అసలు మాట్లాడిన ఇది కూడా లేదు. కనీసం అర్జీదారుడు మీ ఆఫీస్కి వచ్చిన కేసెస్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని వీరు తహసీల్దార్ చెప్పగలుగుతున్నారు. మేజర్గా రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, కొన్ని విలేజ్కి సంబంధించిన సమస్యలు 3-4 వచ్చినాయి, అవి కొన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
బట్ ఇక్కడ మై స్మాల్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ, మనకి ఫీల్డ్ విజిట్స్ మనము తక్కువ చేయడం వల్ల ఫీల్డ్కి వెళ్ళి ఇష్యూస్ రిజాల్వ్ చేయడంలో వీఆర్ ఫెయిలింగ్. మనం కనుక ఎక్కువ ఫీల్డ్లో ఉంటే 100% సగం ఇష్యూస్ మనం ఫీల్డ్లో రిజాల్వ్ చేయగలుగుతాం. ఇద్దరు పార్టీస్, ఒకళ్ళేమో డాక్యుమెంట్ ఉంటుందంటారు, ఒకళ్ళేమో భూమి మీద నేను ఉన్నానంటారు, ఒకళ్ళేమో 1 year ముందే పాస్బుక్ ఎక్కించేశారు ఆన్లైన్లో అని చెప్తారు, లేదంటే రకరకాల సమస్యలు. ఇవన్నీ కూడా ఫీల్డ్కి వెళ్ళి గ్రామ సభ పెట్టి ఎంక్వైరీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి కల్పన మా బ్రాండ్, గొడ్డలి జగన్ బ్రాండ్. కడప జిల్లా పర్యటనలో ఐటీ మంత్రి నారా లోకేష్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో పారిశుద్ధ్యం మెరుగు, జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి. అభివృద్ధి పనులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాలుష్య తనిఖీలో బాధితులను భాగస్వాములుగా చేయాలి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్తిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.